ఇప్పుడు మన ముఖ్య అతిథి మన జిల్లా మంత్రివర్యులు మరి దామోదర్ రాజనరసింహ గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ నూతనంగా ప్రభుత్వం తరఫున నామినేట్ చేయబడ్డ అధ్యక్షుడు చైర్మన్ శివానందం, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మరియు డైరెక్టర్స్ వారికి హృదయపూర్వక అభినందనలు. పటాన్చెరు ప్రాంతంలో గెలిచిన సర్పంచ్లే గాని కౌన్సిలర్లే గాని మీ అందరికీ కూడా అభినందనలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వానికి మా నాయకత్వానికి ఉదారత్వం ఉన్నది. రైతులు బాగుండాలి, పేదవారికి ప్రమాణాలతో కూడిన విద్యను అందియాలి, పేదవారి యొక్క ఆరోగ్య రక్షణ భద్రత మా ప్రభుత్వానికి. రాజకీయాల్లో ఎన్ని ఒడదుడుకులున్నా సహనము ఓపిక అవసరము. ఈరోజు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులు. ఆనాడు కష్టకాలంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నప్పుడు ముందుండి నిలబడ్డది మీరే. పటాన్చెరులో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తని గుర్తించాలి, కాపాడుకోవాలి, అందరం ఎక్కించాలి. ఈ ప్రాంతం కార్యకర్తలకు ఎంత చేసినా తక్కువలే. ఆలస్యమైన న్యాయం మాత్రం జరుగుతున్నది. గౌరవిస్తాము, గుర్తిస్తాము, సముచితమైన స్థానాన్ని కూడా కల్పిస్తామనే విషయాన్ని పటాన్చెరు ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వ ఆశీస్సులు మీపై ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఈ ప్రాంతానికి, ఇక్కడ ప్రాంతం అభివృద్ధికి కార్యకర్తలను గౌరవిస్తాము, ఆదరిస్తాము. మొన్న జరిగిన ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్లతోటి మీ అందరి అభిమాన నాయకుడు కాటా శ్రీనివాస్ ఓడిపోయాడు. అది ఓటమి కాదు. రాబోయే కాలంలో ఇదే మీ బలము, ఇదే మీ ఆశీస్సులతోటి ఈ ప్రాంతానికి కాబోయే ఎమ్మెల్యే మీ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి సౌజన్యంగా తెలియజేస్తూ, అందరూ ఐక్యంగా కలిసిమెలిసి కృషి చేయండి, పని చేయండి, ప్రజలతో మమేకం కండి, సేవ చేయండి. పార్టీలు నమ్మిన సిద్ధాంతాలు, ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు అందజేయవలసిందిగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ అందరూ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు.